హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేసేయండి. సో ఇది వచ్చేసి గోకర్ణ వ్లాగ్స్ కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వ్లాగ్ అంటే లాస్ట్ వ్లాగ్లో చాలా వీడియోలు పెట్టేస్తాను అనమాట. ఎందుకు అని అంటే సందర్భం తగ్గట్టుగా వీడియోలు పెట్టాలని అదొక మైండు. దానికి తగ్గట్టు వీడియో పెట్టలేకపోవడం అదొకటి. సో దానికి తర్వాత ఒక 2, 3 వ్లాగ్స్ వచ్చేసేయలేండి. సో ఈ వీడియో కింద అయితే లాస్ట్ వ్లాగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా బెంగళూరు టు గోకర్ణ ఎలా వెళ్ళాము అనేసి పెట్టానన్నమాట. ఇంకా గోకర్ణ టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా పురాతనమైన గుడి అండి. చాలా బాగుంది. అసలు ఎలా అనిపించిందంటే ఫస్ట్ నేనైతే నా మైండ్లో కొన్ని కొన్ని కోరికలు అయితే ఉండిపోయాయండి. జనరల్గా మనము ప్రవచనాలు ఇలాంటివి ఏవైనా చూసేటప్పుడు చాగంటి గారు కానీ వీళ్ళందరూ కొన్ని ప్రదేశాల గురించి చెప్తూ ఉంటారు కదా. అందులో గోకర్ణ ఒకటండి, తర్వాత అరుణాచలం ఒకటి. నా డ్రీమ్ అనే చెప్పచ్చు. అంత బాగా అనిపించిందనమాట. అవి విన్న తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి అని అయితే ఎప్పుడు అనుకునేదాన్ని. ఇలా వెళ్తానని మాత్రం అస్సలు అనుకోలేదు. అన్‌ప్లానెడ్ అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా అది అన్‌ప్లానెడ్ ట్రావెల్సే అనమాట. ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళాలని ఏముండదు. ఆ రోజు బట్టి ఆ సందర్భం బట్టి వెళ్ళిపోవడమే. సో దేవుడు పిలిచాడు అని అనడానికి మెయిన్ ఉద్దేశం ఇదే అనమాట. తన అంటే భగవంతుడి అనుగ్రహం లేనిదే మనకి ఇదైతే ఉండదు. ఇంకా వచ్చేసి గోకర్ణలోన స్పెషల్ ఏంటో తెలుసా అండి? స్వామివారిని తాకే అదృష్టం అది భలే అనిపించిందనమాట. ఇంకా దేవస్థానం లోపలికైతే వీడియో అలౌడ్ లేదు కాబట్టి అలా అలా దేవుడి దర్శనం చేసేసుకొని ఇంకా అక్కడే గోకర్ణకి కొంచెం దూరంలోనే, గుడికి దూరంలోనే రూమ్ అయితే బుక్ చేసేసుకున్నాము. ఇంకా ఆ డ్రైవరే చెప్పాడనమాట. అతనే బుక్ చేసేసాడు. సో అన్నీ విలేజ్ లాగే ఉందండి అస్సలు. అంటే విల్లాల్లాగా అక్కడక్కడ చిన్న సింగిల్ సింగిల్ హౌసెస్ లాగా ఉన్నాయి. భలే అనిపించింది. పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇలా సింగిల్ సింగిల్ రూముల్లో కూడాను ఉండేసరికి మాకైతే తెలీదు అసలు. ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేదు ఇలా ఉంటుంది అనేసి. ఏదో హోటల్ రూమ్ అనుకున్నాం కానీ వచ్చి చూసేసరికి ఇలా ఉందనమాట. భలే ఉంది అనమాట మాకిచ్చిన రూమ్ అయితే. సో అందరం ఒకే దగ్గర పడుకునేలాగా, ఒకే దగ్గర ఉండేలాగా రూమ్ అయితే సెట్ అయింది. దీనికి వచ్చేసి 5,000 ఏమో తీసుకున్నారండి రూమ్‌కి. బాగుంది. అందరం ఒకే దగ్గర. ఇంకా బంకర్ బెడ్లు ఇవన్నీ ఏర్పాటు చేశారనమాట. చక్కగా 2 బాత్రూమ్‌లు ఉన్నాయి. ఇంకా రెడీ అవ్వడానికి ఇలా మనకి మెయిన్ రెడీ అవ్వడమే కదా కావాల్సింది. సో దానికి తగ్గట్టుగా ఇలా పెద్ద మిర్రర్ పెట్టేసి వాష్ బేసిన్ పెట్టారనమాట. సో ఆడవాళ్ళకి ఏది ఉన్నా లేకపోయినా ఇలా అద్దం ఉండిపోతే చాలండి. ఇంకా రెడీ అవ్వడానికి ఈజీగా అయిపోతుందనమాట. ఇంకా మా స్టిల్లులు ఇన్నిన్ని కాదనమాట. ఒక కొత్త ప్రదేశంకి వెళ్ళేటప్పటికి మనసు చాలా ఉత్సాహంగా మారిపోతుందనమాట. సో ఇంకా ఆ రోజు నైట్ అయితే భోంచేసేసి పడుకుని పోయాము. ఇంక తెల్లవారి మార్నింగ్ సన్‌రైజ్ బీచ్ చూడాలి అనేసి టైం పెట్టుకొని మరీ లేసామండి. లెగిసి ఇంక స్నానాలు అవి చేసేసుకున్నాము. ఇంకా స్నానాలు అవి చేసేసుకొని మార్నింగ్ ఇలా అయితే ఉంది. ఇలా అనమాట ఇల్లులు ఉంటాయి. వాటినే వాళ్ళు ఇస్తారు కాటేజీల్లాగా. ఏంటో మరి నాకు అంత వివరంగా తెలీదు. సో అక్కడంతా ఇలాగే ఉన్నాయండి. అన్నీ ఓల్డ్ బిల్డింగ్స్ అలా. సో మా అంటే మాకిచ్చిన రూమ్ అయితే చూపిస్తున్నాను. పొద్దున్న రాత్రి అయితే అంత క్లియరెన్స్ లేదు కదా.
సో అందుకోసం ఇలా చూపిస్తున్నాను. చక్కగా నాకు కార్టూన్ నెట్వర్క్స్‌లోన ఇలాంటి వాటిల్లో ఇలాంటి ఇల్లులైతే భలేగా కనిపించేవన్నమాట. అలా ఫీల్ అయిందనమాట. ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్ళానా అన్నట్టుగా అనిపించింది. ఈ రూమ్ అయితే చూస్తుంటే బావుందండి. చాలా మంచి మెమరీస్. సో, ఇంకా ఆ రోజు ఏం అయిందంటే బీచ్‌లో మేము కొంతసేపు ఆటలాడి అన్నీ చేసిన తర్వాత అంటే ఇది మాత్రం ప్లాన్ యేసుకున్నాంలెండి. బీచ్ కోసమని వాటికి ఆటలాడేటప్పుడు బట్టలు తడిసిపోతే ఇంక వేరే బట్టలు వేసుకోవాలి అన్నట్టుగా ఇక్కడి నుంచి మురుడేశ్వర ఇంగా ఉడిపి ఇలా వెళ్ళాలని ప్లాన్ అయితే వేసుకున్నాము. ఏమైందంటే ఇక్కడ గోకర్ణలోనే కొన్ని బీచ్‌ల దగ్గరికి వెళ్ళి అక్కడ గేమ్స్ ఉంటాయి కదా! వాటిలో ఆటలాడుకొని అలా ఏంటి బోట్ అది ఎక్కి అక్కడ అవంతా చూసుకొని రావాలని అయితే ప్లాన్ వేసుకున్నాం. అంతా తారుమారైపోయిందండి. అప్పుడైతే ఫుల్ తుఫాన్ల వల్ల సముద్ర తీరాలు అంటే సముద్రంలోకి పడవలైతే అదే బోట్స్ ఏవి అలౌ లేవు. ఇంకా సముద్రంలో గేమింగ్స్ అవన్నీ బ్యాన్ అంటే ఆపారనమాట. ఇంకా మా వోడైతే ఏడుస్తూనే ఉన్నాడనమాట. ఇంతవరకు వచ్చి గేమ్స్ లేకపోతే ఎలాగా అనేసి. అసలు బోట్లు కూడా సముద్రంలోకి పంపించట్లేదనమాట. అంత భయంకరంగా ఉండే. సో ఇంకేం చేద్దాం అన్నట్టుగా తప్పదు అన్నట్టుగా అలా కొన్ని ఫొటోస్ అయినా తీసుకుందాము అనేసి ఇలా బీచ్ దగ్గరికైతే వచ్చేసాము. ఇంకా బీచ్ చూసిన తర్వాత ఇంకా కొత్త రెక్కలైతే వచ్చేసాయండి. అయితే ఒక డిసప్పాయింటెడ్ ఏంటంటే పిల్లలు ఇంతవరకు వచ్చి ఆటలాడకుండా వెళ్ళిపోయారే అని ఒక ఫీలింగ్ అంతే. అంతకు మించి ఇంకేం లేదు. కొన్ని ఫొటోసు, కొన్ని రీల్స్ అవన్నీ తీసుకున్నామనమాట. భలే అనిపించింది. బెంగుళూరులో, హైదరాబాద్‌లో బీచ్‌లు ఉండవు కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పటికీ ప్రకృతి అందాలను చూడంగానే మనకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. సో అలా మేము కొద్దిసేపు ఎంజాయ్ చేసేసి ఇంక అక్కడి నుంచి మురుడేశ్వర అయితే బయలుదేరిపోయామన్నమాట. ఎంతసేపు అక్కడైతే లేము. ఇంకా మార్నింగ్ ఇంకా గేమ్స్ ఏవి లేవు కాబట్టి వేగంగానే బయలుదేరిపోయామండి. లేకపోతే ఒక హాఫ్ డే అక్కడే ఉండేటట్టు ప్లాన్ అయితే చేసుకున్నాము. దానికి తగ్గట్టుగా రూమ్ అయితే తీసుకున్నాం కాబట్టి అనుకున్నాము. అనుకున్నదైతే జరగలేదు. నెక్స్ట్ టైం అయినా సరే ఈ బీచ్‌ల కోసమైనా సరే ఆ గేమ్స్ కోసమైనా మళ్ళొకసారి వెళ్ళాలి గోకర్ణ అని అనుకున్నాను. అదేంటో అన్నట్టు ఏది మనం అనుకున్నట్టు జరగదు కాబట్టి అది ఎప్పుడు వెళ్ళాలో అప్పుడే వెళ్ళాలి. సో ఇంకా మురుడేశ్వర వెళ్ళామండి. ఆ టెంపుల్ ఆర్కిటెక్చరే మరి ఇంకా చెప్పలేమనమాట. అంత అద్భుతంగా ఉందనమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా అన్నీ పెట్టే బెడ సర్దేసుకొని ఇంకా వ్యాన్‌లో పడేసి బయలుదేరిపోయాము మురుడేశ్వరకి. ఇంక అక్కడ మధ్యలో టిఫిన్‌కైతే బ్రేకు ఆపామన్నమాట. ఏదో ఉడిపి హోటల్ అనుకుంటా. ఒకటేంటంటే ఫుడ్ అనేది మనకి మన టేస్ట్‌కి తగ్గట్టుగా ఉండదండి. అన్నిట్లోనూ కొబ్బరి ఇలాంటివన్నీ యాడ్ చేసేస్తారు. సో అందుకోసం మనకి అంతగా నచ్చదు. అంటే స్వీట్‌గా అనిపిస్తూ ఉంటది. సో అందువల్ల నచ్చము అన్నట్టుగా ఇదండి. ఇదేంటిది గోకర్ణ ప్లాజా, గోకర్ణ ప్లేసా? ప్యాలెస్. గోకర్ణ ప్యాలెస్ అంట ఈ హోటల్ పేరు. సో అక్కడ టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్‌గా మురుడేశ్వరనే. ఇవి గోకర్ణ టు మురుడేశ్వర, మురుడేశ్వర టు ఉడిపి ఇవన్నీ చాలా చాలా దగ్గరలో ఉన్నాయండి. అంత దూరం ఏం కాదు పెద్దగా.
ఇక్కడ బెంగుళూరు నుంచి వెళ్ళడమే కొంచెం దూరం. ఎందుకంటే ఫుల్ డే పట్టేసిందనమాట. అంటే ఈవినింగ్ అయింది. మేము ఇక్కడ 7:00 బయలుదేరితే అక్కడికెళ్ళేటప్పటికి 4, 5, 4:30 అట్లా అయింది. సో, చాలా టైం పట్టేసింది. సో, ఇంకా మురుడేశ్వర్ అయితే వచ్చేసాము. ఇవన్నీ నా డ్రీమ్‌లండి. ఈ ప్లేసెస్ అన్నీ నాకు భలే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం గదా! ఈ యూట్యూబుల్లో పుణ్యమా అని అన్ని గుడులని, ఏ ప్రదేశాలైనా, ప్లేసెస్ అయినా సరే వస్తూ ఉంటాయి కాబట్టి వాటి విశేషాలు అన్నీ చూడాలి అనిపిస్తూ ఉంటది. సో, అందులో అదిగా నన్ను ఇదొకటనమాట చూడు మురుడేశ్వర. స్టాచ్యూలో ఉన్నాడు. గోకర్ణ, ఇంకా అరుణాచల్ ఏదో చేస్తున్నట్టున్నారు. ఉన్నాయి. ఏవేవో ఉన్నాయండి. అవి టెంపుల్ బయటపడతాయి తర్వాత. సో, ఉడిపి కూడాను. ఎందుకు అనంటే ధర్మస్థలం వెళ్ళేటప్పుడు ఉడిపి చూడకుండా వచ్చేసామనమాట. అదొకటి మిగిలిపోయింది. సో, ఈ ట్రిప్పులో అది కూడా కవర్ చేసేసుకున్నాము. సో, ఇదండి గోకర్ణ టు మురుడేశ్వర. ఇంకా మురుడేశ్వర టు ఉడిపి. ఇది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో కంటిన్యూషన్ చేస్తాను. చూస్తూ ఉండండి. వీడియో అనేది కంటిన్యూ చేస్తే చాలా లెంత్ అయిపోతుందండి. అందుకోసం ఇక్కడితోనైతే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్‌గా మురుడేశ్వర అలాగే ఉడిపి ఈ 2 ప్రదేశాలని చూపిస్తానండి. సో, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన ప్లేస్ ఏదో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.